హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ లేచేసారనమాట. పిల్లలు కూడా ఇప్పుడే లేచేసారు. నేనైతే పొద్దున్నే లేచేసి చక్కగా తలస్నానం చేశాను. మేము పూజలు ఏమీ చేసుకోకపోయినా సరే, ఫెస్టివల్ చేసుకోకపోయినా సరే, ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి, మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం కాబట్టి అలా ఉండకూడదని చెప్పి ఇంకా పొద్దున్నే లేచి తలస్నానం చేసేసి కొన్ని అలా పులిహోర, గారెలు, కొంచెం పొంగలి చేద్దామని చెప్పి పొద్దున్నే లేచి స్నానం చేసేసాను అనమాట. పూజ చేసినా చేయకపోయినా సరే కొత్త సంవత్సరం కాబట్టి చక్కగా పొద్దున్నే లేచి తలస్నానం చేసి అలా వండుకుని తింటే ఒక ఫీల్ ఉంటుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అనమాట. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మాస్టర్ అయితే వాకింగ్కి వెళ్ళారు. పిల్లలైతే ఇప్పుడే లేచారనమాట. వీడియో అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇక్కడ ఏం చేశానంటే పులిహోర కోసం ఫస్ట్ రైస్ వండేసాను అనమాట. పొద్దున్నేనే నిమ్మకాయలు కోసి పెట్టుకున్నాను. నిమ్మకాయ పులిహోర చేద్దామని. అలాగే గారెల పిండి కొంచెం ఆ ఊరికే అలా హడావుడేమీ లేకుండా కొంచెం అలా ఊరికే కొంచెం వేద్దామని చెప్పి ఇంకా ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను గారెలు వేయటానికి. ఇంకో పక్కనేమో పాలు పెట్టాను, ఎందుకంటే పొంగల్ చేయడానికి అనమాట. చక్కగా ఈ ముగ్గులు అయితే నేను నిన్న నైటే పెట్టేసుకున్నాను. ఈరోజు మంగళవారము అలాగే కొత్త సంవత్సరం అని చెప్పేసి చక్కగా అంతా క్లీన్ చేసుకుని నిన్నే ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇలా రెడీ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అయిపోయింది. ఇంక ఇవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. గారెలు రెడీ అయిపోయినాయి. పులిహోర కలపాలి, ఇంకా గారెలు వేస్తున్నాను. ఇంకా పాలైతే పొంగలైతే ఉడుకుతుంది. శారీ అయితే లేచేసిందమ్మా బాబోయ్, పొద్దున్నే మొదలు పెట్టేసింది ఏడుపు. అందుకే పిల్లలు లేచేలో పని చేసుకోవాలి, లేకపోతే ఇలాగే ఉంటుంది హడావుడిగా. సర్లే, నీ పనే పట్టించుకుంటాలే, ఉండు ఏడకు, సరేనా? ఓకేనా? ఓకేనా? హ్యాపీ ఉగాది చెర్రీ. థ్యాంక్ యూ. నాకు చెప్పవేంటి? హ్యాపీ ఉగాది. ఎవరైనా ఏమైనా చెప్తే తిరిగి చెప్పాలని తెలీదా? నేను ఏమైనా హ్యాపీ బర్త్డే చెప్పానా? థ్యాంక్ యూ చెప్పి వదిలేసావు. హ్యాపీ ఉగాది శాన్వి. హ్యాపీ ఉగాది శాన్వి. ఇంకా గారెలు వేసేసాను, పులిహోర కలిపేసాను, అలా పొంగల్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ ఇవే అనమాట. ఫెస్టివల్ రోజున మ్యాక్సిమం అందరింట్లో ఇవే ఉంటాయి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30, 8 అయిపోయింది అనుకుంటా. అందరం చక్కగా టిఫిన్ చేసిన తర్వాత శాన్వి పాపకైతే స్నానం చేయించేసి రెడీ చేసి పడుకోబెట్టారనమాట. శాన్విని ఏంటంటే స్నానం చేయించిన వెంటనే రెడీ చేయకూడదు, ఉయ్యాల్లో పడుకోబెట్టాలి. శాన్విని పడుకోబెట్టిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ వంట చేస్తున్నాను. పప్పు వేసాను అనమాట. ఫెస్టివల్ రోజున మ్యాక్సిమం అందరింట్లో పప్పు వేస్తారు. ఇంక ఇక్కడ టమాటా పప్పు వేసాను. ఇంకా తర్వాత ఏం చేయాలంటే జుట్టు చిక్కు తీసుకోవాలన్నమాట. వామ్మో, లాంగ్ హెయిర్కి ఉండే కష్టాలు ఎంత అంటే నాకైతే అసలు చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఈ చిక్కు తీసుకునేటప్పటికి ఒక అరగంట ఖచ్చితంగా పడుతుంది అనమాట. తల కూడా అంత తొందరగా ఆరదు. లాంగ్ జుట్టు ఉంటే ఎన్ని కష్టాలో మీకు ఏం తెలుసు అనుకుంటున్నారు. ఇంకా బుడ్డిది లేచేసింది అనమాట. బుడ్డిదాన్ని అయితే క్యూట్గా ఇలా అందంగా రెడీ చేసేసాను. ఇంక ఇక్కడ క్లిప్ పెట్టాను. క్లిప్ కన్నా ఒరిజినల్ ఫ్లవర్స్ అయితే బాగుంటాయి అనిపించింది. శాన్వి తల్లి గులాబీ పువ్వు పెట్టేసింది, చామంతి పువ్వు పెట్టేసింది. వావ్, సూపర్ సూపర్. ఎక్కడికి మురికి చేసుకోవద్దు. ఎవరిని తొంగి చూస్తున్నా నువ్వు? డాడీనా? శాన్వి డాడీ ఎక్కడున్నాడు? ఇట్లునమ్మా చక్కగా. శాన్వి డాడీ ఇటు వస్తారు ఇప్పుడు. ఇంకా శాన్వికి 12 months వచ్చినాయి కాబట్టి 12th month ఫోటోషూట్ అయితే ఈరోజు చేశాను ఉగాది థీమ్తో అనమాట. ఇలా ఉప్పు, కారము, పులుపు అవన్నీ పెట్టి ఇలా మామిడాకులతో డెకరేషన్ చేశాను అనమాట. శాన్వి పాప చక్కగా చింతపండు ఇచ్చేస్తే పుల్లగా ఉంది, చీకుతూ ఫొటోస్కి పోజ్ ఇచ్చిందనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో. మా శాన్వి పాప ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా 12th month జరుగుతుంది. ఇంకా శాన్వి బర్త్డే అయితే కొన్ని రోజుల్లో శాన్వి బర్త్డే వచ్చేస్తుంది అనమాట. 1 year అయిపోతుంది అప్పుడే శాన్వి పుట్టి. ఎంత ముద్దుగా ఉందో చూడండి, ఇంకా చిన్నపిల్లలాగా. ఇంకా తర్వాత మాస్టర్ శాన్వి అండ్ చెర్రీ బయటకు వెళ్ళారనమాట. బయటకు వెళ్ళి ఇలా ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకున్నారు. ఐస్ క్రీమ్ తీసుకొచ్చి చక్కగా ఎండాకాలం కదా, కూల్గా ఎండలకి కూల్గా ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. శాన్వి మాత్రం గుడ్కు మింగేస్తుంది. ఎక్కువ పెట్టలేదులేండి, మళ్ళీ జలుబు చేస్తుందని. కానీ పిల్లలకి అంతే కదా, భలే ఇష్టము తీపి వస్తువులు అంటే. చెప్పండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
మా ఉగాది అయితే అయిపోయింది. పొద్దున పప్పులు వండుకున్నాం, తినేసాము. ఇప్పుడు భోజనం కూడా చేయబోతున్నాం. వండుకోలేదు, పప్పు వండుకున్నాము. పప్పు వేసుకుని ఇంకా అన్నం తింటే ఉగాది అయితే అయిపోద్ది అనమాట. ఇంకంతే. ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చుకున్నాం, తినేసాం, ఎంజాయ్ చేసాం, అయిపోయింది ఈరోజుతో ఉగాది. ఓకేనా చది అన్నం తిన్నాం. సాన్వి పాప వాళ్ళ డాడీ ఏమో ఎంజాయ్ చేస్తున్నారు. డాడీకి పెట్టు. అబ్బో డాడీకి పెడుతున్నావమ్మా. డాడీ కూతురు అమ్మా, డాడీ కూతురు కదా. వెళ్ళి నువ్వు అడుగురా. డాడీ కూతురు డాడీకి పెడుతుందమ్మో. దగ్గరికి వెళ్ళి. అబ్బో అన్నకు కూడా పెట్టమ్మా. అబ్బో బంగారం, అన్నకు కూడా పెట్టేసింది. అయినా నీకెందుకురా వాచి? నువ్వు కుర్రోడువా? డాడీ అంటే కుర్రోడు పెట్టుకుంటాడు, నువ్వు కుర్రోడు పెట్టి. మీసాలు ఒక 10 years అయితే నీకు కూడా వచ్చేస్తాయి. నువ్వేంటి మధ్యలో నువ్వేం చేస్తున్నా? నీ పిల్లలిద్దరు నిన్ను పీకేస్తున్నారండి. క్యారం బోర్డు కాయిన్ సగం పడేశాడు. తీసుకెళ్ళి అమ్మాయి పడేస్తున్నా క్రికెట్ బ్యాట్. సరే మొత్తమే ఇద్దరు ఏదో ఒకటి పడేస్తున్నారు. చూడరా ఇంత అమ్మాయికి వాళ్ళు పట్టుకుని ఎందుకు అంత పెద్ద నిందేస్తున్నావు? అమ్మ వీడియో తీస్తున్నాం మనం. ఈ వీడియో దెబ్బకి ఇంకా మనం స్టేట్ లెవెల్ ఫేమస్ అయిపోతాం. తర్వాత మనల్ని అందరినీ డ్రామా జీనియర్స్ లోకి మిమ్మల్ని సీనియర్స్ లోకి తీసుకెళ్తారు. మీరు స్టేట్ లెవెల్ ఫేమస్ అవ్వాల్సిన ఆల్రెడీ మీరు 2 స్టేట్లకి ఫేమస్. ఎట్లా అనుకునే షెడ్కి వెళ్ళిపోతారు అందరూ. నిజంగా మీ తెలియట్లా మీ గురించి. మీరు 2 స్టేట్లకు ఫేమస్. 4 ముక్కలు చేయండి, లేకపోతే 4 స్టేట్లకు ఫేమస్. మీరు పెద్ద సెలబ్రిటీ, మీకు తెలియట్లా. చెప్పు 33 జిల్లాల్లోనూ 26 జిల్లాల్లో కూడా ఫేమస్ అని చెప్పి చూస్తున్నారు కదా పిల్లలు. నిజమే కదా, కాదేంటి? నేనేం చెప్తున్నా నేను అబద్ధం. సరే కానీ కంటెంట్ వచ్చిందా? మొత్తం అప్లోడ్ చేయి, ఏది డిలీట్ చేయబాకు. కామెంట్లో లైటింగ్ బాగా రావట్లే ఇక్కడ. రండి ఇంకా అన్నం తిందాం. మా సాన్వి పాప ఈరోజు ఈ డ్రెస్లో ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాగుంది, చాలా బాగుంది, గార్జియస్ గార్జియస్. సాన్వి పాప ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా చెర్రీ కూడా ఎలా ఉన్నాడో చెప్పండి ఒకసారి. సరే మా మాస్టర్ కూడా ఎలా ఉన్నారో చెప్పండి. అమ్మా నువ్వు ఇంట్లో కూర్చోకుండా ఎక్కడికి సందులో దూరుతావు పద్దాకలా? సాన్వి సందులో ఏముంది? ప్రతిసారి సందులోకి వచ్చేసేస్తావు. అదెందుకుంది అక్కడ? నువ్వు పడేస్తేనే కదా. తీసుకురా లోపలికి, తీసుకుని రా లోపలికి. పోయిద్ది. అబ్బా ఏది సాన్వి? వచ్చేసా అమ్మ లోపలికి. మ్యావ్ వస్తుంది. అమ్మో మ్యావ్ వచ్చేస్తుంది. నువ్వెందుకు వస్తావు? పిల్లినే కొరుకు తినంటావు. నీకెందుకు భయం వేస్తుంది? ఇంకా మా ఉగాది పండుగ అయితే ఇంతటితో అయిపోయిందనమాట. భోజనం చేస్తున్నాము. పప్పు కాబట్టి కొంచెం ఒడియాలు వేపుతున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.